బయటకు కొట్టవలయు. కుక్కంటే మనింటి కుక్కటే కాదమ్మా, పొరిగింటి కచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాలమ్మా. నీ కాలంలో నీవు అలాగా చేసావేంటమ్మా? నా కాలంలోనా? నా కాలంలో నా చూపు పడ్డవాడు పెళ్ళాలతో కాపురం ఎవడు చేశాడే? పెళ్ళాలు పుట్టింటి మొగుళ్ళు మన ఇంటికి రామంతాడే కాదు, కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సంతకాడికల్లా బిళ్ళా బంట్రత్వంతో సహా వచ్చి కీళ్ళు నిలబడాల్సింది. ఏమే నేనంటే నీ కంటికి దిశాయించలేదట్టుంది. చెప్తాను విను. కడులోబి అయినను కరగించు క్షణములో కొసరి కొసరి వందలు వేలు పుణ్యమాను. పుల్లన్నావు కదమ్మా, అందుకే నాకు భయం వేసింది. ఏందమ్మా, నేను పులనగానే భయపడ్డా. పుల్లంటే భయం కాదండి. అయినా అడవుల్లో తిరిగే పుల్లిడికి ఎందుకు వస్తాయి? మరి ఇంకేవి? ఈ రాజకీయ పుల్లమ్మ. రాజకీయ పుల్ల వాటితో మనకెందుకులేమ్మా? అవునమ్మా, కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకొద్దమ్మా. పులి వంటి వాడైనా కూడల కుక్కను చేసి వాకిట కట్టినాను. కోటీశ్వరుండైనా ఎంతటి కోటీశ్వరుండైనా కుంభములో కాలిడిన పకీరును చేసి విడచినాను. పరమ నైతికుడైన పరమ నైతికులంటే నిత్యము జపతపములు చేయుచు మెడలో రుద్రాక్షమాలలు ధరించి విభూతి రేఖలు పూసే వాళ్ళని పరమ నైతికులు అని అంటాం. తెలుసమ్మా, అలాంటి వారు మనింటికి ఎందుకు వస్తారే? ఓసి పిచ్చిదానో ఇప్పుడు అవునమ్మా, పరమ నైతికుడైన